వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నాగుల పంచమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు. చిత్తూరు జిల్లాలో భారీగా అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత, తమిళనాడులో 80 మద్యం బాటిల్ సీజ్, ఒకరు అరెస్ట్. కర్నూలు జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు, 21.2 క్వింటాల బియ్యం స్వాధీనం. చిత్తూరు జిల్లా కుప్పంలో తాగునీటి సమస్యలు, బురదతో ఉన్న నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న స్థానికులు. భారీ వర్షంతో పొంగి పొరుతున్న చెక్ డ్యాంలు, పరుగులు తీస్తున్న వంకలు. జోగులాంబ గద్వాల్లో బీభత్సం సృష్టించిన వానలు, వాగునీటిలో గల్లంతైన కారు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టుబడింది. PDS బియ్యం అక్రమ తరలింపుకు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేసి 21.2 క్వింటాల 40 రేషన్ బియ్యం సంచులు స్వాధీనం చేసుకుని దస్తగిరి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారి MROకి అప్పగించారు. బొరుగులు బట్టి సంబంధించి బొరుగులు చేసుకొని ఆ బియ్యం రైస్ తెచ్చుకొని బొరుగులు చేసుకొని ఈ బొరుగులు అమ్ముకొని మళ్ళీ బియ్యం తెచ్చుకొని ఇట్లా తన దినచర్యలో భాగంగా చేసుకుంటా ఉన్నాడు. మిగతా నీళ్ళ కొన్ని బియ్యం ఏదన్నా ఈ దోశ తీసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న టిఫిన్ సెంటర్లకు అన్ని సరఫరా చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా అలాంటి జరగకుండా గట్టి చర్య తీసుకుంటాడు. చిత్తూరు జిల్లాలో భారీగా అంతర్రాష్ట్ర మద్యం పట్టుబడింది. నగరి మండలం చిన్న తాంగేల్ గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ బైక్ ని అదుపులోకి తీసుకుని విచారించగా తమిళనాడుకు చెందిన మద్యం పట్టుబడింది. 80 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు, మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులు నారాయణవనంకు చెందిన సుబ్రహ్మణ్యం, పాపానాయుడుపేటకు చెందిన మణిగా గుర్తించారు. సుబ్రహ్మణ్యం పోలీసులు అదుపులో ఉండగా మణి పరారీలో ఉన్నారు. చిన్నతంగాల వద్ద వాహనములను తనిఖీ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ రావడం జరిగింది. అది తమిళనాడు వైపు నుండి రావడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి ఉండినాడు. అతని పేరు ఏ సుబ్రహ్మణ్యం. అతని దగ్గర ఒక మూటె ఉండింది. దాంట్లో తమిళనాడుకు చెందినటువంటి 40 వాటర్ బాటిళ్ళు, ఒక 5 హాఫ్ బాటిల్ ఉన్నాయి. మొత్తం దీనికి తక్కువ రేట్ అని అక్కడ తీసుకుని వచ్చేసి ఎక్కువ రేటుకి అమ్ముకుందామని నారాయణ పోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక 15 నిమిషాల తర్వాత ఇంకొక వ్యక్తి రావడం జరిగింది. మమ్మల్ని చూసి పారిపోయే క్రమంలో తన సెల్ ఫోను, 2 వీలరు ఆడ కింద పడిపోతుంది. వ్యక్తి పేరు మణి. మా అడ్రస్ చూస్తే ఏర్పేట మండలం పాపనాయుడుపేట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లకు చెందినటువంటి వ్యక్తి పేరు మణి. ఇతని 2 వీలరు, అతని 2 వీలర్లో ఉన్నటువంటి 45 వాటర్ బాటిల్స్ మద్యాన్ని, తమిళనాడు మద్యాన్ని స్వాధీనం చేసుకునే జరిగింది. ఈ రెండింటి మీద 2 కేసులు రిజిస్టర్ చేస్తున్నాం. ఇంకా విచారణలో తదుపరి అంశాలు బయటికి వస్తాయి. లాక్డౌన్ సమయంలో పసిడి, వెండి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇది కొనుగోలుదారులపై మాత్రమే కాకుండా స్వర్ణకారులకు సైతం భారంగా మారింది. బంగారం ధరలు పెరగడంతో ఆభరణాలు కొనేవారే లేక, ఉపాధి లేక స్వర్ణకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో స్వర్ణకారులు అధిక సంఖ్యలో నివాసం ఉండే చాగలమరిలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ స్వర్ణకారులు MRO చంద్రశేఖర్కి వినతి పత్రం సమర్పించారు. రజకులు, టైలరింగ్ వారికి ఇచ్చిన విధంగా తమకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ లాక్డౌన్ వల్ల 4 నెలల నుంచి పనులు లేక స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈ ధర కూడా పెరగడం వల్ల పనులు లేక విద్యార్థులు, అంగడి బాడుగలు కట్టుకోలేక జీవనోపాధి భారమైపోయింది. ఇలాగైతే ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు, చిన్న బంకు కార్మికులకు 10,000 రుణం ఇస్తుందో, అలాగే మాకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మా స్వర్ణ వృత్తిని కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది అంతేకాకుండా మా స్వర్ణకారు వృత్తిలో చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు. మా స్వర్ణకారులకు
సొంత ఇంటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీంట్లో ప్రత్యేకించి మన స్వర్ణకారులకు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి వల్ల ఈ బంగారం రేటు కూడా ఎవరికి ఊహించినంతగా దూసుకుపోతుంది. దీనివల్ల కూడా ఎటువంటి పనులు లేకుండా మన చాగల మరి స్వర్ణకారులకు ఎటువంటి ఉపాధి లేకుండా గత 4 నెలల నుంచి నిర్వీర్యమైపోయింది పని అంతా. గవర్నమెంట్ స్పందించి గత ప్రభుత్వాలు కూడా తెలియజేశాము, ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వాలు స్పందించి మన స్వర్ణకారులకు ఆర్థికంగా ఏమైనా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. స్వర్ణకారుల బతుకులు ఏ విధంగా అయిపోయినాయంటే ప్రస్తుతానికి ఏమైనా సమాజంలో ఎవరు ఏం పని చేస్తామంటే స్వర్ణకారులు అంటే ఎవరిని ఎట్లా బతుకుతారా నాయన అనే విధంగా ఉండాలి స్వర్ణకారులు. కావున ప్రభుత్వం స్పందించి స్వర్ణకారులకు ఆదుకోవలసిందిగా చాగల్మరి మండల స్వర్ణకార సంఘం నుంచి కోరుతున్నాను. స్వర్ణకార సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈ కరోనా వైరస్ వల్ల గత 4 నెలల నుండి ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల మన స్వర్ణకారులు చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయినాము. ఎలాగైతే ప్రభుత్వము ఆటో కార్మికులకు, టైలర్లకు 10,000 రూపాయలు ఇస్తుందో అలాగే మన స్వర్ణకారులకు కూడా అందియాలని మా స్వర్ణకారుల తరపు నుంచి మేము కోరుతున్నాము. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసన్నపల్లిలో త్రాగడానికి నీరు లేక గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని, అవి బురదగా ఉండి తాగలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ట్యాంకర్ నీటిలో బురద ఉండటంపై డ్రైవర్ని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద నీరు తాగడంతో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, ఆసుపత్రుల్లో కరోనా కారణంగా వైద్యులు చికిత్స చేయడానికి నిరాకరించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఫుల్ ట్యాంక్ పెట్టలేదు ఏమే, ఇప్పుడు మట్టుమో ఫుల్ ట్యాంకులు ఎత్తుకొచ్చి పెట్టే ఫోటో ఎత్తుకుంటాడు, జనాలు పట్టే వాళ్ళని ఎత్తుకుంటాడు, దావులంతా నీళ్ళు ఉడుస్తాడు, డ్రమ్ములు కూర్చేసి ముక్కలు ట్యాంక్ ఎత్తుకొచ్చి పెట్టేసి ట్యాంక్ రూపేసి పోతాడు. ఇప్పుడు 3 ట్యాంకులు మట్టుమో ఆ నీళ్ళు ట్యాంక్ ఫోటో ఎత్తుకుంటాడు, జనాలు ఫోటో ఎత్తుకొని పోతాడు అంతే. దానికి ముందర ముక్కలు ట్యాంక్ పెట్టినా అర ట్యాంక్ పెట్టినా లెక్క ట్యాంకర్ పెట్టిమే లెక్క అంతే. ఈదిలో దాన్ని ఎవరు అడిగలే. ఆ నుంచి బస్ స్టాండ్ నుంచి టీఎంగిల్ నుంచి అన్నింటికి పెట్టుకొని వస్తాడు డ్రమ్ములకు. ఏడొచ్చి పెట్టలేదు, అది ఎంత ఉందని తెలిసేలే. ట్యాంకర్ పెడితే ఈదికి అంతే. దాన్ని ఎవరు అడిగారో ఎవరు చూసేలేదు. ట్యాంకర్ నీళ్ళు ట్యాంక్ ఫోటో ఎత్తుకుంటాడు, ఏడు జనాలు ఫోటో ఎత్తుకొని పోతాడు అంతే. దాని ముందర ఎవడు దాన్ని పట్టించుకునే ఎవడు ట్యాంకర్ నిలిపేసిపోతూ ఉంటాడు అంతే. ఇప్పుడు మొత్తం నీళ్ళు ట్యాంకర్ పైన ఎత్తుకుంటాడు, దిగు బిండికి పట్టే వాళ్ళు ఫోటో ఎత్తుకొని పోతాడు అంతే. దాని ముందర దేవుడు దాన్ని అడిగేవాడులే, దాన్ని పట్టించుకునేవాడు లేదు. ఇప్పుడు 3 జనాలకు మట్టం అది మరి జరుగుతుంది, 3 ట్యాంకులకు మట్టం. దాని ముందర ఎవడు దాన్ని పట్టించుకునేది లేదు. చెరువు నీళ్ళు సార్, మేము తాగేది ఇదే, వాడేది ఇదే. ముందే కరోనా ఉంది, నీళ్ళు తాగితే మళ్ళీ ఏమైనా పిల్లలకు పెద్దోళ్ళకి హెచ్చు తక్కువ కావచ్చును. మేము ఏం చేసేది సార్, ఈ నీళ్ళు నమ్ముకునే మేము ఉండేది. పొజిషన్లో కరోనా వైరస్ నుండి ఈ నీళ్ళు తాగుతూ ఉంటే చిన్నపిల్లలంతా ఇదే నీళ్ళంతా వాడుకునేది. మేమందరూ చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇదే నీళ్ళతో వాడతాము. ఆ తర్వాత ఏదన్నా ఇప్పుడుండే పొజిషన్లో ఏ కాయలన్నా రావచ్చు కదా, ఈ వైరస్ కాకుండా వేరే వైరస్ వచ్చే అవకాశం ఉంది కదా. ప్రతి ఒక్కటి ఈ నీళ్ళతో యూస్ చేస్తాము. దాంతో 2 రోజులు 3 రోజులు మంచి నీళ్ళు తోలుతూ ఉంటారు. ఇప్పుడు చెరువు నీళ్ళు తెచ్చి తోలితే చిన్నపిల్లలకి జబ్బులు ఒక రోజు బాగుంటే మరొక రోజు పడిసిము, దగ్గు. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు చూడరు, దగ్గు పడిసమంటేనే దూరంగా ఉంటారు, పిల్లల్ని దూరిపించరు. ఇలా నీళ్ళన్నీ తెచ్చిపోస్తూ ఉంటే మాకు 3 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తూనే ఉండాలి మేము. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగదేవత ఆలయానికి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈరోజు విశిష్టత ఏమంటే నాగపంచమి అని మరియు గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. ఈరోజు స్వామివారికి మరియు అమ్మవారికి పూజలు చేసినచో సకల శుభాలు మరియు ఏమైనా పూజ దోషాలు కానీ నాగదోషాలు కానీ ఎలాంటి సర్పదోషాలున్నా కాల సర్పదోషాలున్నా తొలగిపోతాయని ప్రతీతి. మరియు అలాగే మనను వేధిస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి కూడా ఈ అమ్మవారి కృప వల్ల పోవాలని కోరుకుంటూ
మరియు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క అమ్మవారి పూజను ఈ గరుడ పంచమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో ఒక్కసారిగా కురిసిన వానలకు కలుగొట్ల వాగులో ఓ కారు నీటిలో గల్లంతైంది. కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు గల్లంతయ్యారు. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు పుల్లూరు మీదుగా హైవే ఎక్కేందుకు కలుగొట్ల వైపు వచ్చారని, సమీపంలో ఉన్న వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. ప్రయాణికుల్లో శివకుమార్ రెడ్డి స్నేహితుడు జిలాని భాష ఒడ్డుకు చేరుకోగా శివకుమార్ రెడ్డి భార్య సింధురెడ్డి గల్లంతైనట్లు బాధితులు తెలిపారు. గల్లంతైన మహిళ కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ, జవహర్ నగర్, శ్రీరామ్ నగర్, వినాయక్ నగర్ డివిజన్లలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ చిరంజీవి, డిప్యూటీ ఐఓఎస్ రామలింగయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటిమేషన్ లేదు, ఫోనన్నా చేయాలి కదా, మీరు కూడా లేకపోతే నేను చేస్తాను. అంటే నేను సర్కిల్ చేశాను ఆల్రెడీ ఓకే మిగతా ఫార్వర్డ్ చేశారు వచ్చిన మంచిగా వచ్చాను. ఫోన్ చక్కగా పెట్టండి. ఫోన్ స్టేట్ నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని పలు గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నాగదేవతకు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా పూజ కార్యక్రమాల్లో మహిళలు కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు. खाली बघायचे ना చిత్తూరు జిల్లా సోమల మండలంలో భారీ వర్షం కారణంగా చెక్ డ్యాములు వర్షపు నీటితో నిండి కలకలలాడుతున్నాయి. వాగులు, వంకలు నీటితో పరుగులు తీస్తున్నాయి. చిన్న కుంటలు, చెరువులు నీటితో నిండి ఆహ్లాదపరుస్తున్నాయి. కాగా వేరుశనగ విత్తనాలు వేసిన రైతులు భారీ వర్షం కారణంగా భూమిలోని విత్తనాలు కుళ్లిపోతున్నాయని ఆందోళన ఉన్నారు. టమోటా పంటకు ఓ మోస్తరు నష్టం కలిగింది. వరి సాగు చేస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. ఇక
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో నాగుల పంచమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో గణనీయంగా నిర్వహించుకున్నారు. కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి నాగదేవత విగ్రహానికి పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నాగదేవతను వేడుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ పరిధిలో నాగుల పంచమి పురస్కరించుకుని మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవత ఆలయంలో పూజలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తక్కువ సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన గోదాదేవి రెండో ఆలయమైన శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వివిధ రకాల పల్లకి సేవలు, గోదాదేవికి పంచామృతాలతో అభిషేకాలు, నిత్య అర్చన, హారతి, అమ్మవారి తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం నిర్వహించారు. గోదాయ నమః, శ్రీమతి రామానుజాయ నమః. శ్రీనారాయణ శ్రీ గోదా సమేత శ్రీ మన్నార్ రంగనాయక స్వామి వారి దేవాలయం ఆదిలాబాద్ గ్రామము, ఘట్కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఈరోజు చవితి 4వ రోజు. అమ్మవారి ఉబ్బా నక్షత్రంలో జన్మించింది. శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఉబ్బా నక్షత్రం, అప్పుడు అమ్మవారు జన్మించింది. అలాగే అమ్మవారి తిరునక్షత్రము, కళ్యాణ మహోత్సవం అతి వైభవముగా జరిగినాయి. తర్వాత పంచమి, నాగుల పంచమి రోజు అంటే శనివారం రేపు రథోత్సవం జరుపుకుంటుంది. తర్వాత గాంధీ చక్రవర్తి, తర్వాత మనకి ఘటాభిషేకంతో శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి వారి 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఏంటంటే ఈసారి కోవిడ్-19 కరోనా ఈ వ్యాధి మూలంగా బ్రహ్మోత్సవాలు దేవాలయంలోనే జరపబడ్డాయి. అన్ని సేవలు కూడా దేవాలయంలోనే వేచి చేశాము. అలాగే అమ్మవారి కళ్యాణం, తిరునక్షత్రం కూడా దేవాలయంలోనే జరిగింది. రథోత్సవం కూడా ఈసారి వీధి ఎంబడి కూడా వెళ్ళట్లేదు, దేవాలయ ప్రాంగణంలోనే రథోత్సవం జరుగుతుంది.
అలాగే గాంధారి చక్రవర్తి ఘటాభిషేకం కూడా దేవాలయంలో జరుగుతుంది. అలా బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వ నియమాలు పాటించాలని 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇళ్లలోనే ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మరి జమ్మికుంట పట్టణంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నందున మరి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మరి విచ్చలవిడిగా బంద్ చేయాలి. దయచేసి ఏదన్నా అత్యవసరంగా ఉంటేనే తప్ప బయటికి రావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగానే ఉంటేనే మరి కరోనా కేసులు రావు. అటువంటిది ఈ రోజున మరి ఏమైనా జమ్మికుంటకి ఏమొస్తాయిలే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజున జమ్మికుంట పట్టణంలోనే మరి బాగా కరోనా కేసులు ఉన్నాయి. మరి వార్డులో చూస్తే ఈరోజు 6th వార్డులో కూడా మరి కేసులు పెరుగుతున్నాయి రోజు రోజుకు. మరి ఎవరైనా కరోనా కేసులు మరి ఉన్నవాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొద్దు. మీకేమన్నా అవసరం ఉంటే మీరు మీ ఇంటి పక్క వాళ్ళని కానీ మీ బంధువులను కానీ మరి వాళ్ళకి తెలియజేసి ఏమైనా వస్తువులు తెప్పించుకోవాలి. లేకపోతే ఆ స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లి మరి తెప్పించుకోవాలి. దయచేసి మీరైతే బయట తిరగద్దు. మరి ఈరోజు మరి హౌసింగ్ బోర్డులో శానిటైజర్ బ్లీచింగ్ పౌడర్ మరియు శానిటైజర్ స్ప్రే కొట్టించడం జరిగింది. దయచేసి హౌసింగ్ బోర్డు ప్రజలారా, జమ్మికుంట ప్రజలారా బయటికి వెళ్ళకండి. ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్. ఇక ఆసిఫ్ నగర్ హుడా కాలనీలోని నాగదేవత మందిరంలో నాగుల పంచమి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. కరోనా దృష్ట్యా భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించేలా దేవాలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన జియాగూడ మేకల మార్కెట్ తెరుచుకుంది. బక్రీద్ పండుగను పురస్కరించుకొని మేకల అమ్మకాల నిమిత్తం మార్కెట్ భూమిని శుభ్రపరిచారు. మార్కెట్లో సోమవారం నుండి కొనుగోళ్లకు అధికారులు అనుమతించనున్నారు. కాగా కరోనా సోకకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వర్తక సంఘం మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛంద లాక్డౌన్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని వ్యాపార సంస్థలు, బ్యాంకులు, వివిధ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి మున్సిపాలిటీ, వ్యాపారులు కలిసి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు స్వాగతించారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నాగుల పంచమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న మహిళలు. చిత్తూరు జిల్లాలో భారీగా అంతర్రాష్ట్ర మద్యం పట్టివేత, తమిళనాడులో 80 మద్యం బాటిల్ సీజ్, ఒకరు అరెస్ట్. కర్నూలు జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు, 21.2 క్వింటాల బియ్యం స్వాధీనం. చిత్తూరు జిల్లా కుప్పంలో తాగునీటి సమస్యలు, బురదతో ఉన్న నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న స్థానికులు. భారీ వర్షంతో పొంగి పొరుతున్న చెక్ డ్యాంలు, పరుగులు తీస్తున్న వంకలు. జోగులాంబ గద్వాల్లో బీభత్సం సృష్టించిన వానలు, వాగునీటిలో గల్లంతైన కారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.